లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇవాల్టి నుండి ఈ నెల 23 వరకు ఆమెను కస్టడీలో తీసుకుని విచారించనున్నారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు కవితను తిరిగి హాజరుపరచాలంటూ ఈడీని ఆదేశించింది. అంతేకాదు రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే ఇంటి భోజనానికి కూడా కోర్టు అనుమతించింది. కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఇతర నేతలు ఇవాళ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పుడే మనం చూసాం ఈ రోజు నుంచి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కూడా కస్టడీకి అనుమతించింది. సో ఈ రోజు మరోవైపు కేటీఆర్ వీళ్ళు కూడా కలవబోతున్నారు. న్యాయవాదులు కూడా ఏదైనా కలవబోతున్నారు. ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. సిబిఐ సాక్షి అంటే ఈడీ నిందితురాలు అంటుందంటూ వాళ్ళ అభ్యంతరం తెలిపారు. సో న్యాయవాదులు కూడా ఈ రోజు కలిసే ఛాన్స్ ఉందా? ఎస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వారం రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం కవితను అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ కేసులో కింగ్ పిన్ గా కవిత ఉన్నారు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది. ఈ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, అలాగే ఈ సౌత్ గ్రూప్ కి సంబంధించి సంబంధాలు, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్తో జరిపిన మంతనాలు, చాట్ సహా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపైన ఈ వారం రోజుల కస్టడీలో కవితను ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డితో పాటుగా సమీర్ మహేంద్రు, అలాగే గోరెంట్ల బుచ్చిబాబు వీరంతా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను ముఖ్యంగా నిందితురాలుగా చేర్చడం జరిగింది. అలాగే ఆమెను గతంలో ప్రశ్నించినప్పుడు ఆమె ముఖ్యంగా తప్పుడు సమాచారం ఇచ్చారు, తనకి కేసుతో ఎటువంటి సంబంధం లేదని బుకాయించారు అన్న అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సో ప్రస్తుతం ఇదే ఈడీ కార్యాలయం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం ప్రవర్తన్ భవన్. సో ఈ కార్యాలయంలోనే కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆదివారం కావడంతో క్వశ్చనింగ్ అంటే గంటల తరబడి ఆమెను ప్రశ్నించడం అంటూ ఉండదు. ఆమెకు ఆరోగ్యం కూడా ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉంది, ఈసీజీ కూడా అబ్నార్మల్గా ఉంది, గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేదు. సో ఈ అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని చెప్పి కూడా ఇటు కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకి సూచించడం జరిగింది. అలాగే సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో కవితను ప్రశ్నించడం జరుగుతుంది. వైద్యులు సూచించిన ఆహారం, అలాగే దుస్తులు ధరించేందుకు అవసరమైన వస్తువులు ఇచ్చేందుకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ముఖ్యంగా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది కుటుంబ సభ్యులు కలిసేందుకు. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, అలాగే ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారు. సో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో కవిత తరపున న్యాయవాదులు కలిసేందుకు 1/2 అవర్, అలాగే కుటుంబ సభ్యులు కలిసేందుకు 1/2 అవర్ అనుమతించడం జరిగింది. అలాగే ఇంటి భోజనం ఇచ్చేందుకు కూడా అనుమతించడం జరిగింది. వైద్యులు సూచించిన భోజనం ఇచ్చేందుకు అనుమతించారు. కవిత భర్త అనిల్, అలాగే సోదరుడు ముఖ్యంగా కేటీఆర్, అలాగే బహుమర్ది హరీష్ రావు, కజిన్ బ్రదర్స్ పి శ్రీధర్, అలాగే ప్రణీత్ కుమార్తో పాటుగా పిఏ శరత్ చంద్ర ప్రతిరోజు అరగంట, వీరిలో ఎవరైనా అరగంట పాటు కవితను కలిసేందుకు అవకాశం ఉంది. అలాగే అడ్వకేట్స్కి సంబంధించి పి మోహిత్ రావు, అలాగే వాజీ షఫీ, వీరు ఇద్దరు అడ్వకేట్స్ కవితను కలిసేందుకు కస్టడీలో కలిసేందుకు అనుమతించడం జరిగింది. అలాగే ఇటు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అలాగే సిఆర్పిసి కింద ఉన్న అన్ని చట్టపరమైన నిబంధనలు, అలాగే స్త్రీని విచారించడానికి సంబంధించి రూపొందించిన నియమాలను అనుసరించి కవితను ప్రశ్నించబోతున్నారు. ఈ 100 కోట్ల ముడుపులు, అలాగే సౌత్ గ్రూప్ పాత్ర, నగదు లావాదేవీలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు, అలాగే పాలసీ రూపకల్పనలో మార్పులు సహా కేజ్రీవాల్, సిసోడియాతో జరిపిన ఒప్పందాలు, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ వారం రోజుల పాటు ప్రశ్నించబోతున్నారు. సో కవిత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ వారం రోజుల కస్టడీలో ఏవైతే సమాధానాలు చెప్తారో దానికి అనుగుణంగా నెక్స్ట్ ఆమె కస్టడీని పొడిగించాలా ఏంటి అనేది మార్చి 23వ తేదీన మళ్ళీ ఆమెని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు ఈ కేసు దర్యాప్తు పురోగతి, కవిత ఇన్వెస్టిగేషన్లో ఏమేం విషయాలు వెల్లడించారు, దానికి ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోబోతుంది, ఇంకా కన్ఫ్రంటేషన్లో భాగంగా కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రేపు కవిత భర్త అనిల్ని, అలాగే కొందరు సిబ్బందిని కూడా ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తుంది. వారికి నోటీసులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి సో గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్, ఇప్పుడు కవితను కొన్ని అంశాలకు సంబంధించి వారు ప్రశ్నించిన అంశాల ఆధారంగా నెక్స్ట్ కేసు దర్యాప్తు పురోగతి ఉండబోతుంది. దానికి కోర్టు తెలియజేసి తదుపరి కార్యాచరణ ఈడీ సిద్ధం చేయబోతుంది. సో ఈ రోజు అయితే కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, అలాగే కొంతమంది న్యాయవాదులు కూడా కవితను కలవబోతున్నారు. రైట్ గోపి.